దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి చెందని ఘనత సిబిఎన్ గారికి దక్కింది. దిగజారిపోయేది రాజకీయాలా? రాజకీయ నాయకులా? గతంలో సిబిఎన్ గారి పర్యటనలో ఏడుగురు చనిపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే, మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇంటెలిజెన్సీ వైఫల్యం లేదంటారా? వీటన్నిటి మీద ఈ ఎపిసోడ్‌లో మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, హోమ్ మినిస్టర్ అనిత గారు, జగన్ గారు పల్నాడు యాత్రలో సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారు దాని గురించి ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆ వీడియో చూసే ముందు సిబిఎన్ గారు దేశంలో ఎవరు చేయలేని ఘనత సిబిఎన్ గారు చేయడం జరిగింది. ఆ ఘనత ఏంటి అనేది ఒకసారి హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్‌లో అది చూసి మాట్లాడదాం. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టు. ఫ్రెండ్స్, విన్నారు కదా హోమ్ మినిస్టర్ అనిత గారు గతంలో ఏం మాట్లాడారో. గతంలో అంటే అనిత గారు ఒక టీడీపీ నాయకురాలుగా ఉన్నప్పుడు గతంలో సిబిఎన్ గారు కందుకూరు ఏదో పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపేడ్ జరగడంలో అంటే తొక్కిసలాట జరగడంలో 7 అక్కడే స్పాట్ డెడ్ మరణించడం జరిగింది. సో ఆ టైంలో హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతిపక్షంలో ఉండడం వల్ల సిబిఎన్ గారి పర్యటన మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఏం చేశారంటే, సిబిఎన్ గారు పర్యటనకి వస్తున్నారంటే మీకు తెలీదా ఎంతమంది పబ్లిక్ వస్తున్నారో? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇది. అటు ఇంటెలిజెన్స్ వైఫల్యంని ఎత్తి చూపడం జరిగింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యాన్ని కూడా హోమ్ మినిస్టర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో హోమ్ మినిస్టర్ అనిత గారు గతంలో ఏం మాట్లాడారో, ఇంటెలిజెన్స్‌ని ఎలా అయితే ద్వేషించారో, ఇంటెలిజెన్సీ మిస్టేక్స్‌ని ఎలా అయితే క్వశ్చన్ చేశారో, మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు అంటే హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అనిత గారు వెర్షన్ ఏ విధంగా చేంజ్ అయిందనేది మీరు విన్నారు కదా! అంటే గతంలో ఒక న్యాయం, ఇప్పుడొక న్యాయమా? అంటే మీ టూర్స్‌లో మీ నాయకుడు సిబిఎన్ గారి టూర్స్‌లో ఎవరైనా చనిపోతే అకస్మాత్తుగా అది ఇంటెలిజెన్స్ వైఫల్యము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేలో ఎవరైనా చనిపోతే, ఆయన విజిట్స్‌లో ఎవరైనా మరణిస్తే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్న కామెంట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా డబుల్ స్టాండర్డ్స్, డబుల్ షేడ్స్‌లో ఉన్న పొలిటీషియన్స్‌ని నేనైతే ఎక్కడ చూడలేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక కామెంట్ చేశారు. రాను రాను రాజకీయాలు దిగజారిపోతున్నాయన్నారు. మేడం అనిత గారు, రాజకీయాలు దిగజారట్లేదు. రాజకీయ నాయకులు దిగజారిపోతున్నారు. ఇది మీరు అడ్రెస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఇక్కడ ఆసక్తికరమైన విషయం మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం కదా! సిబిఎన్ గారు దేశంలో ఎవరు చేయలేని ఘనత చేశారని చెప్పి. అది ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి యొక్క కారుని బుల్లెట్ ప్రూఫ్ కారుని సీజ్ చేయడం. ఈ విధంగా దేశ చరిత్రలో ఏ అధికారంలో ఉన్న సీఎం కూడా ప్రతిపక్షం యొక్క అధినేత, మాజీ ముఖ్యమంత్రి యొక్క కార్స్‌ని సీజ్ చేయడం ఎక్కడ జరగలేదు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు అడ్రెస్ చేయాలి. మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా సరే గవర్నమెంట్ నుంచి ఒక వెహికల్‌ని, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ని కేటాయించడం జరిగింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటనలో ఆ వెహికల్ మొరాయించడం వల్ల వెహికల్ అంతా సేఫ్టీ లేనందువల్ల ఆయన రోడ్డు మీద వెహికల్ షిఫ్ట్ అయ్యి వేరే వెహికల్‌లో ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ని ఆయన యూజ్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఆన్ ద కార్. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకొని తన ఓన్ మనీతో ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కార్‌ని ఆయనే పర్చేజ్ చేసుకొని ఆయనే కార్‌లో ప్రయాణించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే గవర్నమెంట్ నుంచి ప్రాపర్‌గా కార్ ఇవ్వలేదు.
ఆయన సొంతంగా ఆయన కారు కొనుక్కుంటే ఆయన కారుని కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీన్నే రాజకీయాలు రాను రాను దిగజారిపోతున్నాయి అన్నారు కదా! హోమ్ మినిస్టర్ అనిత గారు. దీన్నే అంటారు రాజకీయాలు దిగజారడం కాదు. రాజకీయ నాయకులు దిగజారిపోతున్నారు.